ఇప్పుడు సుందరయ్య గారి గురించి మాట్లాడడం అంటే అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద కుట్రల గురించి మాట్లాడాలి, ప్రపంచీకరణ పెను ప్రమాదం గురించి మాట్లాడాలి, మన దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న అవినీతి పరంపర గురించి మాట్లాడాలి, సామ్రాజ్యవాదులకు సాగిలపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాట్లాడాలి, వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల, ఆర్థిక స్థితిగతుల పట్ల ప్రజల చైతన్యాన్ని పెంచాలి. పూలమాల ఫ్రెష్గా ఉందిరా. మంత్రి గారు ఎక్కడ? టైం అవుతుంది, ఓపెనింగ్ చేస్తారా? ఓరి నీ బ్యాండ్ మేళనేదిరా రాలేదా? నిమ్మలంగా అడుగుతావారా బాబు? ఊరి ఆ సైదుల గాడికి 5,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఏది సైదుల గాడికేనా? ఆడున్నాడు. తెలుసురా, తెలుసు. మన శాంత కాకపోతే కదా సైదులు కూడా కావాలా? వేసుకో. రారా కౌగిలి చేరా రారా తోరా నీ రంగేలి రారా కౌగిలి చేరా రారా తోరా నీ రంగేలి ప్రాయము నీదేనురా ప్రాయము నీదేనురా. ఏంటంటే వాల్మార్ట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్, మంత్రి గారి కమింగ్, ఐ హావ్ వెయిటింగ్. ఏమమ్ముతారేంటి ఇక్కడ? ఒకటా రెండా గుండు సూది కాడి నుంచి 3 సార్లు దాకా అమ్ముతారా? అబ్బో, అన్నీ వాళ్ళే అమ్మితే మన వాళ్ళ వ్యాపారాలని ఏం గాను, వాళ్ళ బ్రతుకులు ఏం కానురా? రే వీళ్ళ వ్యాపారం వీళ్ళది, వాళ్ళ వ్యాపారం వాళ్ళది. నువ్వు ముందు ఇప్పుడు సార్ వస్తారా? మంత్రి గారు మన సార్ వచ్చేస్తారు. సార్ వస్తారా వస్తారా సార్ వస్తే ఇస్తారా ఇస్తారా సార్ వస్తారా సార్ వస్తే ఇస్తారా. దండయ్యరా నువ్వు దండయ్యరా ఎయిరాతండా వేయరాతండా ఏమో తెలీదు. ఎయిరాతండా ఎయిరాతండా నువ్వు వేయరాతండా ఎయిరాతండా. సోదరమల్లారా, ఎక్కడ ఇంకా మొదలెట్టలేదురా? సోదరమల్లారా, ఎక్కడో అమెరికా నుండి దేశాలు దాటి సముద్రాలు దాటి కోట్లాది రూపాయల్ని మన దేశంలో కుమ్మరించి ఈరోజు ఈ వాల్మార్ట్ షాపింగ్ మాల్ని ప్రారంభించుకుంటున్నామని ఈ సందర్భంగా మీ ముందు నేను మనవి చేసుకుంటున్నాను. అశాత నేను చెప్పేది ఏంటంటే, అశాత నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మన దేశంలో ఉన్న రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాదు నేను చెప్పేది ఏంటంటే, మనోడేనండి, మనోటే 25 ఏళ్ళకి అదే వ్యాపారం చేసుకుంటూ బతికేస్తున్నాడు.
అయ్యా మన షాపింగ్ మాల్లో సొరకాయలు అమ్ముతారా? బంగారం లాగా బంగారంలా కాదు, చౌకగా, కారు చౌకగా అమ్మాలి. చిత్తం అయ్యా. ఆయన చేత నేను చెప్పేది ఏంటంటే, మన సంస్కరణకర్త, మన ప్రీతం నాయకులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అవునవును, ఆనాడు గొప్ప సంస్కరణకర్త గురజాడ గారు దేశ సరుకులు నింపబోయంటే మీ సంస్కరణకర్త మన్మోహన్ సింగ్ విదేశీ సరుకులు నింపబోయ్ అంటున్నాడు. దాబా దాయిందగవాడు ఇప్పుడు ఈడు ఇటువంటి మీటర్లో నేను అందుకే రానరా. నువ్వు ఉండరా మంత్రి గారు, మంత్రి గారు. ఇక్కడ 15 రూపాయలే విత్ ప్యాకింగ్. ఆ చీర ఎంతండి? 350 రూపాయలమ్మా. ఇక్కడ 320 అందమైన ప్యాకింగ్ తో. కేజీ కందిపప్పు ఎంతయా? 55 రూపాయలు. 40 రూపాయలు ఇక్కడ విత్ ప్యాకింగ్. రావాలి బాబు రావాలి, మీకు అతి దగ్గరలో కారు చౌకగా వాల్మార్ట్ షాపింగ్ మాల్. రావాలి బాబు రావాలి, రావాలి బాబు రావాలి. ఓరి నాయనో, ఈ దిక్కుమాలి షాపింగ్ మాల్ వచ్చి మా వ్యాపారాలు నాశనం చేసిందిరా బాబు. ఫస్ట్ లోనేమో చౌకా చౌకాని అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తారు, జనాలు వచ్చిన తర్వాత రేట్లు పెంచుతారు. మాలాంటి ఎలా బతకాలండి? నీ షాపింగ్ మాల్ పెట్టుకోనంటే చిన్న చిన్న కొట్లని మూతపడింది. ఇలా వస్తువుల రేట్లు పెంచేస్తే మేము ఎలా కొనుక్కొని తినాలయ్యా? పెంచుతామమ్మా, ఇలాగే పెంచుతాం. మీ ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే మానేయండి. ఇది షాపింగ్ మాల్, ఇక్కడ ఫిక్స్డ్ రేట్. ఏరా ఎలా ఉన్నాయి సరుకులు? బాగున్నాయా? ఇక్కడ బాగున్నాయి సరుకులు కాదురా, రేట్లు రేట్లు బాగున్నాయి. నువ్వు నీ మంత్రి కలిసి ఈ కొట్టు మా నెత్తిన పెట్టారు. నేను ఆనాడే చెప్పానా, మన వాళ్ళ వ్యాపారాలన్నీ నాశనం అవుతాయిరా, వాళ్ళ బతుకులు అతలాకుతలం అవుతాయని. ఇప్పుడు ఏమైందో చూడు, మన వాళ్ళంతా నాశనం అయ్యారు. వీళ్ళు ఇష్టం రేట్లు పెంచుకుని అమ్ముకుంటున్నారు. ఏంటి రేట్లు పెంచి అమ్ముతున్నారా? ఏం తేల్చేస్తున్నారా? ఇప్పుడే తేల్చేస్తున్నారా? హలో 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 మంత్రి గారు, నేనండి జోగుల్ని. ఓహో జోగులు, బాగున్నావా? నా భాగ్యాలండి. ఇప్పుడు మొన్న మీరు వచ్చి షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసిపోయారుగా. ఎలా నడుస్తుందా? బ్రహ్మాండంగా నడుస్తుందా? ఏంటండి నడిచేది? ఆ ఈదులో కనపడితే అమ్మనా బూతులు తెరుతున్నారండి నన్ను. ఏమండి ఆ షాపింగ్ మాల్ పెట్టము నా చుట్టుపక్కల కొట్లన్నీ బతుకేస్తున్నారా? వాళ్ళు పెట్టారు, రేటు తగ్గించారు, ఈ కొట్లన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడేమో వాళ్ళు ఇష్టపగానగా రేట్లు పెంచేశారు, వాళ్ళేగా జనం తెస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పమంటారు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. హలో 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 మీరు ప్రయత్నిస్తున్న నెంబరు తాత్కాలికంగా నిలిపివేయబడింది. దయచేసి 2014 తర్వాత ప్రయత్నించి చూడండి.